నమస్తే. ఈరోజు మన డిఎస్పి మీడియా స్టూడియోలో మిరాల రాజేందర్ ఉన్నారు. మన హెల్త్ ఇండియా మ్యాగజైన్ 10 సంవత్సరాల నుంచి సింగిల్ హ్యాండెడ్గా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం అందాలన్న ఏకైక లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. ఎందుకు స్టూడియోకి పిలిచినామంటే, ఈ మధ్య ఆయన ఆర్ఎంపీ అయ్యారు. అంటే ఆర్ఎంపీలకు నాయకుడు అవుదాం అనుకుంటున్నారా, అసలు ఏమవుదాం అనుకుంటున్నారో తెలుసుకుందాం. నమస్తే రాజేందర్జీ, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఏంటి ఈ మధ్య రూపాంతరం చెందుతున్నారా ఆర్ఎంపీగా? కొందరు అనుకునే భాష అదే, కొందరు అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్ ఏమైందనంటే, గ్రామీణ వైద్య వ్యవస్థ గురించి కొద్దిగా రెస్పెక్ట్, కానీ పూర్తిగా అందులో దిగినాక తెలిసింది నాకు మనం ఎలాంటి రంగంలో దిగి ఎవరికి సపోర్ట్ చేయగలుగుతున్నాము. ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్లతో జర్నీ ఉంది, ప్రజలతో జర్నీ ఉంది. సో మన హెల్త్ ఇండియా మోటో కూడా అంటే జై జవాన్ జై కిసాన్ జై హో ఆరోగ్యం అనేది మెయిన్ ఇంటెన్షన్. నా పత్రిక 10 ఏళ్ళ నుంచి కూడా నేను కామ్గా కూల్గా నిశ్శబ్ద వాతావరణంలో నడిచే క్రమంలో మీరు అన్నట్టు కొద్దిగా పత్రిక చదవలేని వాళ్ళ కొరకి నేను కొద్దిగా సోషల్ మీడియా టైప్ వచ్చి దాన్ని కూడా మన హెల్త్ ఇండియా లేదు మీకు ఎంహెచ్ఐ టీవీ రూపకంలో అంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, దాన్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. ఈ క్రియేట్ చేయడం వలన నాకు వచ్చిన లాభం ఏంది, నష్టం ఏంది అనేది ఒకటి. మీరు ఇంత అంటే ఒక రకంగా సక్సెస్ఫుల్, నేను చదువుతూ ఉంటాను, గ్రూపులలో వస్తుంది. మీరు ఉన్నట్టుండి ఆర్ఎంపీలకి బాధ్యత ఎందుకు వహిస్తున్నారు? కొత్తగా ఏమైనా సంఘం పెట్టబోతున్నారా? ఎందుకు అడుగుతున్నామంటే, ఆర్ఎంపీ సంఘాలు ఓల్డ్ అని ఉన్నాయి. అవును, పైసలు తీసుకొని ఆర్ఎంపీ, నువ్వు ఆర్ఎంపీ పోవాయా, మీ ఊళ్ళో నువ్వు పని చేసుకోపోవాయా అని చెప్పే క్రమంలో మీరు మళ్ళీ కొత్త సంఘం పెట్టి ఆర్ఎంపీలను చేరదీయబోతున్నారా? ఐఎంఏ ఆరోపణ ఇది. ఆర్ఎంపీ ఐఎంఏ వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను ఒకసారి 1 సైడెడ్ పని చేసిన, అది క్లియర్. వాళ్ళు అనుకోవడంలో వాళ్ళ తప్పు అనడం లేదు. నేను వాళ్ళతో జర్నీలో ఉన్నా. ఓకే, ఇది రెండోది. అది నాతో అనలేకపోవచ్చు, వేరే వాళ్ళతో అనొచ్చు. అది చాలా అర్థవంతమైన క్వశ్చనే ఇది నా దృష్టిలో. నేను వాళ్ళేం తప్పు పట్టాడు. రాజేందర్ రెడ్డి మావాడు, మేము చాలా విషయాలు మాట్లాడతాము, అన్ని షేర్ చేసుకుంటాము, మంచి వార్తలు చెప్పేటోడు. ఇప్పుడు పదం వాడుతున్నా దొంగలకు వత్తాసు పలుకుతున్నాడు అని ప్రధాన ఆరోపణ. ఏమంటారు మీరు దానికోసం? దొంగలకు వత్తాసు పలుకుతాననే దానిలో కొంతవరకు నిజము, కానీ దొంగలనే కాకుండా దొంగల్ని ఏరివేసే కార్యక్రమం కూడా చేస్తాడు రాజేందర్ రెడ్డి అని అనుకోవచ్చు. ఓకే, ఒక రకంగా. రెండోది, ఆర్ఎంపీలు అందరూ చెత్త వాళ్ళు కాదు, అట్లని క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా అందరూ చెడ్డవాళ్ళు కాదు. నేను రాసిన లాస్ట్ టైం ఆర్టికల్లా 70% ఆఫ్ ది గ్రామీణ వైద్యులు వ్యవస్థను నాశనం చేస్తారు, ప్రజలను పీకొని తింటారనే రాసిన నేను. అవును, సైమల్టేనియస్ గా ఐఎంఏ క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా ఒక 30% డాక్టర్స్ వాళ్ళు కూడా చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతు లేనప్పుడు వ్యవస్థను అరికట్టలేమనేది నా ఇంటెన్షన్. సరే, ఇప్పుడు వాళ్ళ అర్థాలు వాళ్ళ చెడర్థాలు నేనేం పట్టించుకోను, కానీ వ్యవస్థ కొరకైతే ఒకరం పని చేయాలి. తర్వాత అందులో నేను హెల్త్లో ఇన్నేళ్ళ బట్టి ఉండి కూడా ఇలా నేను ఆ ఇన్స్టెంట్గా జరిగేటువంటి విషయాలకు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు ఈ గ్రామీణ వైద్య వ్యవస్థల రాత్రిలో పగలో వాళ్ళు చేస్తారనేటువంటి ప్రజల అభిమానాన్ని వాళ్ళు గనక చెడగొట్టుకుంటే వాళ్ళంత చెడ్డోళ్ళు ఎవడు లేడు. ఒకటి. రెండోది, దేవుని తర్వాత దేవునిగా గౌరవించే అటువంటి డాక్టర్లు వాళ్ళు కూడా దయ్యాలయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళ కొరకు మీలాంటి వాళ్ళైనా నాలాంటి ఇంకా మన మిత్రులు ఎవరు ఉన్నా కూడా ప్రశ్నించే గొంతుగా అనేది అవసరం. ఇప్పుడు ఆ ప్రశ్నించే గొంతు లేనప్పుడు వ్యవస్థ అడ్డదడ్డంగా తయారైతుంది. మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, చాలా సీనియర్ జర్నలిస్ట్, PhD చేశారు. 15 సంవత్సరాల నుంచి ఈ మధ్య మీరు మాట్లాడుతున్న ప్రతి మీటింగ్ నేను అబ్జర్వ్ చేశాను. ఈ 15 ఏళ్లలో ఎందుకు ఇంత వ్యవస్థ పాడైంది అనే దాని మీద ఎక్కువ మాట్లాడండి మీరు. టూకీగా ఎందుకు, ఏం జరిగింది, ఈ కమిషన్ల వ్యవస్థ ఎంత నాశనం చేసింది అనేది చెప్పగలరా? కంపల్సరీ చెప్పగలుగుతాం. మీరు అన్నట్టు 2004 కంటే ముందు
2004 తర్వాత అని చెప్పుకునేటువంటి ఒక సంఘటనలు ఉన్నాయి. అంత డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్. 2004 కంటే ముందు ఇదే నేను క్వాలిఫైడ్ డాక్టర్ను గౌరవిస్తా. ఎందుకంటే ఆ రోజు అపెండిసైటిస్ అయినా లేదా ఇస్టెక్టమీ అయినా అవసరం ఉంటేనే చేసినారు. ఓకే, అది కూడా 5,000 చేసినారు. అదే 2004 తర్వాత ఏదైతే ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ అయిందో విచ్చలవిడైంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీలనే వాళ్ళు 35,000 రూపాయలు మీకు అపెండిసెక్టమీకి పెట్టారు. ఓహో, ఇవాళ అట్లాంటి 35,000 2005 లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇవాళ 150,000 పోయింది. ఓహో, దీనివల్ల ఏమైందంటే వ్యాపారం పెరుక్కుంటూ పోయింది. ఈ వ్యాపార ధోరణిలో ఇక క్వాలిఫైడ్ అడ్డగోలు తప్పులు చేసినారు. దానికి తోడు ఎవరే అంటే నిప్పుకు పెట్రోల్లా ఈ గ్రామీణ వైద్యులు మంచిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైర్ రావాలంటే వీళ్ళు కావాలి, క్వాలిఫైడ్ డాక్టర్ డబ్బులు రావాలంటే వీళ్ళు కావాలి. వీళ్ళకి తాగిపియాలా, తినిపియాలా, ఇంకా ఏమైనా చేయాలా, అన్ని చేస్తారు కూడా, చెయ్యాలి. ఎందుకంటే వ్యవస్థ బిజినెస్, ఇప్పుడు సర్వీస్ కాదు, అది సర్వీస్ లేదు, పోయింది. సర్వీస్ అనేది తగ్గిపోయింది, ఓన్లీ బిజినెస్ అనేది. ఆరోగ్యశ్రీ మీద చేస్తే సరే ఒక విధంగా కేసెస్ పెరిగినాయి, సర్వీస్ పెరిగినాయి. ఈ ఆర్ఎంపీల గ్రామీణ వైద్యుల కమిషన్ ఎట్లా వచ్చింది? అందులోకి ఆరోగ్యశ్రీ మీద రాలే, ఆరోగ్యశ్రీ వ్యవస్థ మీద రాలే. ఎప్పుడైతే నాన్ ఆరోగ్యశ్రీ ఉన్నాయో ఈ కేసు రాదు, ఈ కేసు వస్తుంది అన్నప్పుడు అన్ని హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ రాలేదు. మళ్ళా ఇక్కడ కూడా కొన్ని హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఉంది, కొన్ని హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే నాన్ ఆరోగ్యశ్రీ వాడికి డబ్బులు రావాలా, మెయింటెనెన్స్ వెళ్ళాలా. సో ఇంకోటి ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ కూడా కొద్దిగా హై అండ్ ఎక్విప్మెంట్ కొనుకొచ్చు మొదలు పెట్టినారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాప్రోస్కోపీ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, ఐసీయూ సెటప్ కావచ్చు. దీన్ని ఏం చేస్తున్నారంటే ది బెస్ట్ ఇద్దామనే థింక్ చేసుకుంటూ క్వాలిఫైడ్ డాక్టర్లు దాంతో పాటు సైమల్టేనియస్గా తప్పులు చేసుకుంటచ్చు. అది జరిగింది అనేది అక్షర సత్యం. ఇది మన వాళ్ళు అంటే ఈ గ్రామీణ వైద్యులైనా మన వాళ్ళే, క్వాలిఫైడ్ అయినా మన వాళ్ళే, ఎందుకంటే మన ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళే. సో ఈ సేవ చేసే క్రమంలో సేవ అనే ముసుగులో ఈ దోపిడీ జరిగిందని మనం ఖండిగా చెప్పచ్చు. అందులో ఇప్పుడు ప్రజారోగ్యము ప్రజలకు ఇంపార్టెన్స్ కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, మీ కొట్లాటకు మా డిఎస్పీ మీడియాస్ కూడా ఎప్పటి ముందు. థ్యాంక్ యూ. ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్ల వల్లనే గ్రామీణ వైద్యంలో సేవ అనేది చెడిపోయి నాశనమైంది అనే ఒక ప్రధాన వాదన ఉంది. ఓకే, గ్రామీణ వైద్యులకి కమిషన్లు అలవాటు చేసి ఒక దశలో 50-60% కూడా ఫీజు నుంచి కమిషన్ ఇచ్చేసి వాళ్ళకైనా ఫీజు అంటే అమౌంట్ ఆఫ్ బిల్ అంత ఇచ్చినప్పుడు ఏ ఆర్ఎంపీ అయినా ఏ గ్రామీణ వైద్యం చెడిపోకుండా ఎందుకుంటాడు? ఇప్పుడు మీరు అడిగింది అంటే మంచి ఆలోచన విధానంగా అడిగిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో ఇప్పుడు నేను మీ మీడియా ఆఫీస్కి వెళ్తే నాకు డబ్బు ₹1,00,000 ఇస్తారు అన్నప్పుడు నేను ఆలోచించాలి, నాకెందుకు ఇస్తున్నారు. ఓకే, ఫస్ట్ థింగ్, నాకెందుకు డబ్బులు పుణ్యానికి ఇస్తున్నారు అంటే నాతో ఏదో ఆశించే కదా. మరి ఇదే ఆర్ఎంపీ అప్పుడు ఆలోచించాలి కదా, అరే నాకు 50% ఎందుకు ఇస్తారు, 60% నాకు ఎందుకు ఇస్తారు, మరి నేను నా పేషెంట్ ఉంటేనే కదా నేను బతికేది ఊర్లే, గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే నా పేషెంట్కు న్యాయం చేయాలి కదా. ఆ న్యాయమే చేయకుండా ఈ పేషెంట్ నేను అమ్ముకుంటున్నా అనే గిల్టీ ఎందుకు లేదు? సరే క్వాలిఫైడ్ పక్క పెడదాం కొంచెంసేపు, కానీ ఈ గ్రామీణ వైద్యునికి గిల్టీ ఉండాలి కదా. గిల్టీ అంటే ఇప్పుడు గ్రామీణ వైద్యునికి అర్థం కూడా కాదు, ఆ మోసం చేస్తానన్న బాధ లేదే. ఈ బాధ అనేది ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ చేయి. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న పేషెంట్ ఆర్థిక వనరు లేనిది, వాళ్ళ నిజాయితీగా వచ్చినా అసలు ఆయన ఆర్థిక పరిస్థితి ఆ గ్రామీణ వైద్యునికే తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో లేకపోతే మీరు అన్నట్టు మంచిర్యాలలో, కరీంనగర్లో ఆ డాక్టర్కి ఏం తెలుసు, జబ్బు ఉందని తీసుకొచ్చినారు. మన ఆర్థిక వనరులు ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, ఆ డాక్టర్కి అవసరం కూడా లేదు, అడగలేడు కూడా, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి బిజీ లైఫ్ లా. అంతే రైట్. మరి ఈ గ్రామీణ వైద్యులే కదా తప్పు చేసేది. ఈ గ్రామీణ వైద్యుడు తప్పు చేసి నాకు సంఘాలు ఉన్నాయి, నాకు లీడర్లు ఉన్నారు, నీకు మీటింగ్, ఇవన్నీ ఎందుకు? నీకు అసలు సంఘం ఎందుకు? నీ ఊళ్ళో నీ మనుషులు నీ ప్రజలు నేను గౌరవించితే పెద్ద సంఘం, అంతే రైట్. ఇవాళ నువ్వు సంఘాలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని నాకు తాగిపి నాకు 50% 100% అని ఎవరి మోసం చేస్తాను? నువ్వు ప్రజల్ని నిన్ను ఎప్పుడైతే నువ్వు రక్షకుడు అని అనుకుంటున్నారో గ్రామీణ ప్రజలు నువ్వు భక్షకుని వైపు పనిచేస్తాను వాడ. అది నేను గౌరవంగా చెప్పుకుంటా, ఎవడు అద్దన్నా కూడా చెప్తా. ఎవడన్నా రేపు పొద్దున ఈ వీడియో చూసినాక ఏ గ్రామీణ వైద్యుడు మనకేమైనా మాట్లాడితే కూడా నేను ఆన్సర్ చెప్తా.
ఇప్పుడు ఇంతవరకు వచ్చింది సార్. ఇప్పుడు వాళ్ళు పీక తిన్నారు, అయిపోయింది, నాశనం చేసినారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది, ఎంఎన్సీ దృష్టి పెట్టింది, ఐఎంఏ దృష్టి పెట్టింది, ఆర్ఎంపీ వ్యవస్థను క్లోజ్ చేయబోతున్నది. సార్ తర్వాత విషయం, ఇప్పుడు ఇది ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? కేవలం ఈ కేసులు పెట్టి వ్యవస్థనే తీసేస్తే నిజమైన పేదోడికి గ్రామీణ స్థాయిలో వైద్యం అందే పరిస్థితి ఎట్లా? రైట్. ఇప్పుడు మీరు అన్నదానిలే కేసులతో పరిష్కారాలు కావు. ఫస్ట్ థింగ్, ఓకే, ఏదన్నా విషయం ఉంటే ఒక రూట్ మ్యాప్ అనేది ఒకటి అవసరం. నేను ఇలా మంచిర్యాలకు రావాలని అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏడికి వెళ్ళాలి, ఎంత టైం పడుద్ది? నేను అనగానే 5 నిమిషాల్లో హైదరాబాద్ పోలేను, మీరు అనగానే 5 నిమిషాల్లో మంచిర్యాలకు రాలేరు హైదరాబాద్ నుంచి. సో ఈ రూట్ మ్యాప్ అనేది ఇప్పుడు టీజీఎంసీ అయినా, ఎన్ఎంసీ అయినా, ఐఎంఏ అయినా సరే, ఇంకా ప్రజా సంఘాలైనా లేకపోతే ప్రజలైనా కూడా, సో అక్కడ జరిగేటువంటి ప్రాబ్లంని ఫస్ట్ ట్రేస్ చేయండి. నిజాయితీగా పనిచేసే 30% ఆర్ఎంపీలు ఉన్నారు, లేరని నేను అన్నా. ఆ 30%కి ఇంకో 30% ఎట్లా మార్పు చెందాలనేది ఆలోచిద్దాం. ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరైతే ఈ మోసంగా వాళ్ళు ఏదో పంపు అంటే వీళ్ళు పంపుతున్నారు కదా, ఫస్ట్ వీళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం. ఈ కమిషన్ వ్యవస్థని మాపుదాం. మాపితే ఆటోమేటిక్గా నీకు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఇదే ఫీజు అవుతుంది అన్నప్పుడు ఈ గ్రామీణ వైద్యుడు కూడా నాకెందుకు అడిగిపో, ఆ డాక్టర్ మంచిగా చూస్తాడు. ఒకప్పుడు మనం అనుకునేది 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం, ఆ డాక్టర్ దగ్గర పోతే 10 రూపాయలు తక్కువ తీసుకుంటాడు, న్యాయమైన ట్రీట్మెంట్ ఇస్తాడు, క్వాలిఫైడ్ డాక్టర్ అనేది ఉండే. ఇప్పుడు అది ఏళ్ళ మీద లెక్క పెట్టాల్సి వచ్చింది. అట్లాంటి కమర్షియల్ వ్యూ నుంచి బయటకు వద్దామనేది నా ఇంటెన్షన్. నా ఇంటెన్షన్లో మీరు కేసులు పెట్టినంత మాత్రాన చెలరేగిపోతున్నారు వాళ్ళు. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఏదైతే టీజీఎంసీ 550 మంది కేసులు పెట్టిందో, ఈ 550 మంది ఇలా రాజేంద్ర రెడ్డి చెప్పినా, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఈయన పొజిషన్లో లేరు. వాళ్ళు ఇంతకు మించి ఏమైంది మాకు చూద్దాం. చట్టం వచ్చినాడుగా చుట్టాన్ని చేసుకుంటా అంటాడు అని విచ్చల వీడి స్టెరాయిడ్స్. ఈ 500 మంది కేసులైన వాళ్ళు కూడా వాళ్ళు ప్రాక్టీస్ ఆపలేదు, ఇంకా విచ్చల వీడి చెలరైపోతారు. దశలో ఏంటంటే, మన మంచిర్యాల జిల్లాలో ఒక ఆర్ఎంపీ పెద్ద వైద్య వ్యవస్థ నడుపుతూ ఆరోగ్య శాఖ మంత్రితోనే టీఎస్ఎంసీకి ఫోన్ చేయించి బ్లాక్మెయిల్ చేయించిన పరిస్థితి. ఇది ఒక కోణం మీకు. అదే మీ జిల్లాలనే ఇదే టీజీఎంసీ మెంబరు చెక్ చేయడానికి పోతే నెక్స్ట్ నేనే ఎమ్మెల్యేను, జాగ్రత్త చూసుకో బిడ్డ అని చెప్పింది కూడా బెదిరించిన కేసు ఉన్నది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా సెట్ చేయడం? మరి ఎట్లా కవర్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ మారవాలంటే మనం ఒక డిబేట్ లాంటిది పెట్టాలి. ఫస్ట్ అర్థమయ్యే రీతిగా. ఇప్పుడు మనం ఒక 100 మందిని పిలిచినాం, ఈ 100 మంది ఇంకో 500 మంది చెప్తారు. చెప్పి, బాబు మీకు ప్రజా వ్యవస్థ మీద గౌరవం ఉండి ప్రజా వ్యవస్థలో బతకాలని అనుకుంటే, ఆ వైద్య వ్యవస్థలో ఉండాలని అనుకుంటే, ప్రజలకు గౌరవం ఇచ్చి ప్రజలతో పాటు ఉండడానికి ట్రై చేయాలని అనుకుంటే మాత్రం పద్ధతిగా ఉండండి. పద్ధతి తప్పి విచ్చలవిడిగా చేస్తే రేపు పొద్దున రూపాంతరం లేకుండా పోతారు మీరు. నెక్స్ట్ స్టెప్ ఉండదు మీకు. సో అది నేను కోరుకుంటున్నా. దీనివల్ల ఇవాళ ఐఎంహెచ్ కేసులు పెట్టినా, టీజీఎంసీ కేసులు పెట్టినా, డిఎంఎన్హెచ్ఓ ఆఫీసర్ కేసులు పెట్టినా జరిగేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. ఒకటి అది క్లియర్. దానికి నేనేమంటాడు, ఒక రూట్ మ్యాప్ లేదు, వీళ్ళు ఏం చెయ్యాలా. సంఘాలు ఏం చేస్తున్నాయి సార్? డబ్బులు సంఘాలు అనేటివి అందులో ఇంకా చాలా దరిద్రంగా ఉంది. నేను సంఘాల గురించి ఎంత తక్కువ మాట అంత మంచిది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే లీడర్లు. నాకు వెనక ఇట్లా అంటాడు కానీ అది ఏమి ఉండేది ఆడ. కనీసం నా వెనక గోడ ఉంది, ఆ గోడ కూడా ఉండేది ఆయనకు 100 కిలోమీటర్ దూరంలో ఏముండేది. పెద్ద లీడర్ దర్ ఇస్ నో ఆప్షన్ అన్నట్టు అది. సో అట్లాంటి లీడర్లను కూడా నేను చాలా మందిని మాట్లాడినా, మీరు చేస్తే మీ వ్యవస్థ కొరకు చేయండి, లేదు హాస్పిటల్ పోయి అడుక్కొని తింటామంటే చేయకండి. నా వెనక 100 మంది ఉన్నారు, నాకు దావత్ ఇయ్యి, లేకపోతే నాకు అది ఇయ్యి, నాకు ఇది ఎందుకు అవసరం ఏంది? అది కాకుండా మీరేమైనా వ్యవస్థ కొరకు పనిచేస్తే చేయండి. ఇప్పుడు అంటే ప్రెసెంట్ వచ్చేసరికి కార్పొరేట్ హాస్పిటల్స్ బాగా పెరిగిపోయినాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగిన తర్వాత కొంతమంది ఆర్ఎంపీలు కేవలం ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లే కేసులు డీల్ చేస్తున్నారు ఆర్ఎంపీల కంటే. ఇది ఎట్లా మారాలి? ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే, నేను చూసిన ఆటోలో కేసు పట్టుకొచ్చి హాస్పిటల్ ముందర దించి పేషెంట్ లోపల తీసుకుపోయి చెప్తే సరిపోతుంది, 500 రూపాయలు. వీడికి ఏమైంది, ఇందుకు సంబంధించిన డాక్టర్ హాస్పిటల్ ఉన్నాడా లేదా కూడా తెలియదు, అవసరం కూడా లేదు. 500 వేయి అవసరం ఒకటి. ఇక్కడ ఆ పేషెంట్ చనిపోతే కూడా దిక్కులేని పరిస్థితి, అడగలేని పరిస్థితి. మరి ఆర్ఎంపీలేమో అట్లా పోతున్నారు.
ఆటో డ్రైవర్ ఇట్లా అయిపోతున్నారు. దీనికి కారణం అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్, కొంతమంది డాక్టర్ల వైఖరి కదా. ఇది ఎట్లా మారాలి? ఇప్పుడు ఇదొకటి మీరు అడిగిన క్వశ్చన్లా దీనిలో ఒక ఇంటరప్షన్ ఏంది అని అంటే, బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఇది ఒక మళ్ళా వ్యవస్థ తయారైంది. మీరు అన్నట్టు 2004 ఆఫ్టర్ అనేది ఒక వ్యవస్థ తయారైంది. ఇప్పుడు రెండో శకం స్టార్ట్ అయింది. ఆ రెండో శకం ఏంటంటే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అనేది. అరే అమ్మ, కోవిడ్ లో హాస్పిటల్ పెడితే గిన్నె డబ్బులు వస్తాయా అనేది వచ్చి ఇందులో రిలేటెడ్ లేని, అంటే మెడికల్ రిలేటెడ్ లేనిది, మెడికల్ కి సంబంధించినటువంటి అవగాహన లేని వాళ్ళు హాస్పిటల్ పెట్టారు. సో వాని ఇంటెన్షన్ ఏంది? బిజినెస్. గోదావరికి పైప్ లైన్ వేయాలి, నీళ్లు తోడాలి. అది ఎండుతుందా ఉంటుందా మనకు అవసరం లేదు, తోడినమా లేదా లెక్క అంతే. సేమ్ లైక్ ఇప్పుడు పేషెంట్ పడకరా నీకు ఇత్తా అనేది ఇక్కడ. అదే మీరు అన్నట్టు కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఇట్లాంటి ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ జరిగే వ్యవస్థ ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్లు జీతాలకు పనిచేస్తారు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏంటంటే స్లేవ్స్ అనొచ్చు, నేను ఎంప్లాయీస్ అనడానికి లేదు. దే ఆర్ స్లేవ్స్. బానిస బతికి వాడు ఇచ్చే 1000 రూపాయలు 500కో 5 లక్షలకో 3 లక్షలకో ఇలా పని చేసి వాడు చెప్పింది డిక్టేట్ చేసింది వీళ్ళు రాయాల్సి వస్తుంది. దానివల్ల ఏమైతుందంటే వాడిని కూడా అడిగితే వాని కోణంలో కూడా ఉంది. సార్ మీరు ఎట్లా అడుగుతారు నన్ను, నేను ఇంతమందిని జాస్తానా, నాకు డబ్బులు కావాలంటే నేను వ్యవహారం చేయాలి అంటే ఇప్పుడు ఇది ఎవరిది తప్పు అనడానికి బేరీజ్ చేసుకుంటే జనాల తప్పు అనే కాడికి ఒక లెక్క పట్టుకొస్తాడు ఆడు కూడా. ఎవడు నువ్వు తెలుసుకొని రావాలి భయ్, హాస్పిటల్ అంటున్నాడు అదే అంటాడు. నేనేమంటానా సార్, నేను పిలిచినా, నేను చెప్పుకున్నా అన్న అట్లకెళ్ళిపోతే కేసు పట్టుకరా నీకు పైసలు ఇస్తా అన్నా కానీ నేను పేషెంట్ రమ్మనిలే కదా సార్ అంటాడు. సో ఈ వ్యవస్థ తెలివని కాదు, అది మోసం. అదిగా తెలివే ఉంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చదువు వచ్చి ఉండి వానికి జబ్బు వస్తే ఏ డాక్టర్ దగ్గర పోవాలని తెలియని వాళ్ళు 80% ఉన్నారు. సో దాన్ని ఎన్కరేజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ ఎన్కరేజ్ చేసుకునే క్రమంలో వాళ్ళ దగ్గర ఈ స్లేవ్స్ అని మాట్లాడుతున్న క్వాలిఫైడ్ డాక్టర్లు బాధపడాల్సి వస్తుంది. ఈ స్లేవ్స్ చేయబట్టి వ్యవస్థ నాశనం అవుతుంది. సార్ ఇదంతా ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ మెడిసిన్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఓకే, 80% పీపుల్ అవగాహన లేని వాళ్ళు ఉన్నారు, ఈ హాస్పిటల్ పోవాలన్నా. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం ఇన్ని ఏర్పాటు చేస్తున్నది, అంబులెన్స్ పంపిస్తున్నది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, 108 పోతుంది, 104 పోతుంది. అయినా ఎందుకు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇంత పేషెంట్స్ ఉన్నారంటారు? ఇప్పుడు 2 రకాల కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నువ్వు రోజు ఫ్రీ భోజనం పెడితే రాడు, వాడు వస్తాడా? రాడు. ఎందుకంటే మినిమం తీసుకోవాలి గవర్నమెంట్ కూడా. తీసుకుంటే వాడు అనుకుంటాడా నాకు 100 రూపాయలు తీసుకున్నాడు కాబట్టి న్యాయం చేయగలుగుతాడు, మంచి వైద్యం ఇస్తాడు. ఆ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ గవర్నమెంట్ మార్చది. అది మారితే మీరు అన్నట్టు వ్యవస్థ మారుతుంది. కొద్దిగా బాగా మారుతుంది. దానికి కూడా మేము హెల్త్ కమిషన్ కొరకు కొట్లాడుతా ఉన్నా. హెల్త్ కమిషన్ వేస్తే ప్రజలకు ఏం నాణ్యమైన ఆరోగ్యం ఇవ్వాలా, డాక్టర్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేషెంట్ కూడా ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకి చెప్పుకునే ప్లాట్ఫామ్ లేదు. ఈ ప్లాట్ఫామ్ తయారు చేయమని మేము కూడా అంటున్నాం గవర్నమెంట్ని. ఈ ప్లాట్ఫామ్ కనుక తయారైతే ప్రజలు కూడా మేము ఏడికి వెళ్ళాలా, ఏం చెయ్యాలా. ఇలా నేను ఛాన్సర్లో మాట్లాడిన ఆరోగ్యశ్రీ వద్దు, ఆరోగ్య భద్రత, పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆరోగ్య భద్రత వద్దు, ఏదద్దు, అందరికి ఇన్సూరెన్స్ చేయి. సూపర్, అందరికి ఇన్సూరెన్స్ ఇచ్చేసాయి. ఇదే కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకుంటాడు ఆయన, నీకేం చీట్ చేయడు. నువ్వు చీట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అడుగుతాడు క్లియర్ అడుగుతాడు, డాక్టర్ గారు మీరు ఇది ఎందుకు సర్జరీ చేసారు, దీనికి ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళు క్వశ్చన్ చేయగలుగుతారు. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఇప్పుడు 11,500 కోట్లు మన బడ్జెట్, 11,500 కోట్లు ఏందో మొత్తం కలితో 12,000 కోట్లు. 12,000 కోట్లు ఏడ సరిపోతాయి మనకి? ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే పాసిబులే కాదు మన దగ్గర. ఈ 12,000 కోట్లు ఏమి ఇయ్యక ఇన్సూరెన్స్ చేయి, గ్రూప్ పాలసీ, కార్పొరేట్ పాలసీ చేసేసి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకోండి, ఆ పిల్లలు మీరు చదువుకున్నారు కదా పెట్టుకొని మీరే. ఇప్పుడు ఆడ ఏమైందంటే గార్డియన్ ఎవడైతాడంటే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అవుతాడు పేషెంట్కి. వాడు బాధ్యత తీసుకుంటాడు. నా పేషెంట్కు మీరు ఎందుకు బిల్లు ఎక్కువ వేసారు, నా పేషెంట్కి అన్నెసరీ సర్జరీ ఎందుకు చేసినా అడుగుతాడు. అప్పుడు ఏమైందంటే నీకు మండల వ్యవస్థల, నేను ఛాన్సార్లు చెప్పిన, మండల వ్యవస్థలో ఒక పీడియాటిషియను, ఒక గైనిక్ డిపార్ట్మెంటు, జనరల్ సర్జను, అనసిస్టు, తర్వాత జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిషియన్, ఒక డెంటల్,
ఇద్దరు ఫిజియోథెరపిస్టులు, వీళ్ళందరూ ఒక లెక్క ఉంది. 180 మంది ఉన్నారు. ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 15 మంది ఎంబీబీఎస్ పిల్లలు, 180 మంది పిల్లలు, 180 మంది అంత డాక్టర్స్ విత్ స్టాఫ్, తర్వాత టెక్నికల్ స్టాఫ్, తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్ అందరిని పెట్టుకుంటే, ఈవెన్ దో బ్లడ్ బ్యాంకు, ఒక అల్ట్రాసౌండ్, రేడియలైజ్డ్, సిటీ స్కాన్ పెట్టుకుంటే 80% ఆఫ్ ది పీపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ ఇన్ ది మండల్ లెవెల్. ఇక్కడ అయిపోతుంది. ఇది చెయ్యదు గవర్నమెంట్. సరే గవర్నమెంట్ చేయకపోతే నాకు అవసరం లేదు, కనీసం ఇన్సూరెన్స్ చెయ్యి. ఇప్పుడు ఆరోగ్య భద్రత ఉంది, నేను అది ఆ వీడియో చేయాలని అనుకుంటున్నా పోలీసు వాళ్ళ గురించి. నిజంగా ఎస్ఐ ర్యాంక్ నుంచి కిందికి ఉంటారు కదా, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత ఈ హోమ్ గార్డ్స్, వీళ్ళందరికీ ఆరోగ్య భద్రత చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక హాస్పిటల్ పోతే ఈ ప్యాకేజ్ మాకు రాదు అంటాడు. అవును అవును, రాదు అంటే వీని జీతం రీత్యా వాడు పని చేసుకోలేడు ఆడ. పోనీ గవర్నమెంట్ పోదామా, అక్కడ యాక్సెసిబుల్ తక్కువ, ఎక్కడో ఉంటాయి, మళ్ళీ అక్కడ పోవడం కష్టం అవన్నీ. సో ఇట్లాంటి వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ వీడియో తర్వాత మళ్ళీ చేద్దాం మనమే ఒకసారి. ఆరోగ్య భద్రత మాకు అవసరం లేదు, ఆరోగ్య భద్రత కార్పొరేట్ పాలసీ 10 లక్షలక వాళ్ళ ర్యాంక్ను బట్టి అంతే అంతే 15 లక్షలక 20 లక్షలక ఇస్తే దే ఆర్ వెరీ హ్యాపీ టు లైఫ్ కదా. అంతే కదా. ఇప్పుడు నీకు పోలీసు వాళ్ళు అవసరం మనిషి మనుగడ కొరకు, రైతు అవసరం, రైట్, ఈ ఇద్దరికి డాక్టర్ వైద్యం అవసరం. ఈ 3 అనేది మీరు ఏ డిపార్ట్మెంట్లైనా పనిచేయి. ఎందుకంటే వీడికి సెక్యూరిటీ అవసరం, తిండి అవసరం, ఆరోగ్యం అవసరం. నేను నా మోటో కూడా అదే. అంటే చాలా మంది ఏమంటారంటే, నువ్వేం చెప్పావు కదా, ఏం చెప్పావు కదా అంటే, ఏం చెప్పాలి, ఏడికి పోయి చెప్పాలి? ఇది అందరికి తెలిసిన పనిని నేను పోయి ఊరు ఏం చెప్పాలి? ఈ 3 పాయింట్లు ఎంఎన్సీ కంపెనీస్ సాఫ్ట్వేర్ లకు ఎట్లయితే కార్పొరేట్ ఎంటర్ కాగానే ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాయి ఫ్యామిలీస్ కి, వాళ్ళకి అది వీళ్ళకి ఇస్తే చాలా సూపర్. ఇప్పుడు మీరు కార్పొరేట్ ఎంప్లాయ్ గా జాయిన్ అయితే ఫస్ట్ మీకు హెల్త్ చెకప్ చేస్తారు. పూర్తి పారామీటర్స్ ఏదైతే ఉంటాయో బాడీ పారామీటర్స్ అన్ని చెక్ చేసి, ఎస్ ఈయనకు ఏం జబ్బులు లేవు అనేది ఒక నిర్ధారణ చేస్తుంది. ఒకవేళ ఉంటే డయాబెటిక్ ఉందా, హైపర్టెన్స్ ఉందా, థైరాయిడ్ ఉందా, వాట్ ఎవర్ లిస్ట్ అవుట్ అవుతుంది. లిస్ట్ అవుట్ అయితే ఆయనకు పాలసీ చేసేటప్పుడు చెప్తారు వాళ్ళు, బాబు నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఆయన ఒక డాక్టర్ ఉంటాడు, బాబు నీ పర్టికులర్ ఈ తీసుకోవాలా, ఈ మెడికేషన్ తీసుకోవాలా, దీనికి ఇన్సూరెన్స్ ఇంత అవుతుంది, వాడు భార్య పిల్లలకు ఇంత పాలసీ వస్తుంది, మీకు 5 లక్షలు 10 లక్షలు అట్లా పాలసీ. అదే సిస్టాన్ని నేను ఇవ్వాలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద ఫస్ట్ పోలీసులకి రైతులకి ప్రజలందరికీ గనక కార్పొరేట్ పాలసీ ఇస్తే, ఇదే కార్పొరేట్ హాస్పిటల్ ఇవాళ మంచిర్యాలలో హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో మండలి హెడ్ వాళ్ళే పోతారు అంతే. ఏ మండలం ఆ మండలి పోయి, ఆ మండలిలో 200 బెడ్ల హాస్పిటల్, 100 బెడ్ల హాస్పిటల్ 4 పెట్టుకుంటారు వాళ్ళే. ఆడ ది బెస్ట్ సర్వీస్ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆడికే పోతారు కదా. ఇన్సూరెన్స్ కంపెనీ అడుగుతుంది, సార్ మీరు మా పేషెంట్కి మంచి చెయ్యండి, మేము డబ్బు ఇస్తాం. అంతే, ఇది చేయాలని కోరుకుంటున్నాం. ఈ మన ఆరోగ్య భద్రత దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి తర్వాత ఒక వీడియో ఇద్దాం. ఈలోపు ఏంటంటే ఆర్ఎంపీల ఇష్యూ వచ్చింది. ఈ డాక్టర్ల ఐఎంఏ ఇదంతా పక్కకు పెట్టదు. రైట్, ఆర్ఎంపీల ఇష్యూల మీద ఇప్పుడు ఆర్ఎంపీ వ్యవస్థ బాగుపడాలి, గ్రామీణ వైద్యం ఉండాలి ఇంకా ఊళ్ళలో అనే మీ కొట్లాటలు, మీ తపనలో మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అసలు నేను అనేది ఏంటంటే, ఇప్పుడున్న పలంగా గ్రామీణ వైద్యాన్ని ఒకవేళ కుంటుపరిచినాం అనుకోండి, ఇప్పుడు కల్లాల సీజన్, మనకి వరి కోతల సీజన్, అక్కడ ఒడ్డు వినపోయినప్పుడు ట్రాలీ కన్ను దెబ్బ తాకితే మినిమం బేసిక్ ఒక టీటీ ఇచ్చి, వాడికి ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి, ఆ వ్యవస్థ అయితే ఉండాలి. అది లేదు, ఒకవేళ తీసేద్దాం అనుకుందాం, అది రిప్లేస్ చేయి. యు రెడీ టు రిప్లేస్ సర్వీస్, వీళ్ళని బంద్ చేపిస్తా. అది అంత ఈజీగా అయ్యే పని కాదు ఫస్ట్. రెండవది, ఇప్పుడు ఆ సర్వీస్ని మనం తొలగించడానికంటే ముందు ఆ సర్వీస్ ఎంత అవసరం పబ్లిక్ అనేది మనందరికీ తెలుసు. దాన్ని రెక్టిఫై చేయి. రెక్టిఫై చేసి ఇంట్లో ఎవరైతే పిచ్చినా కొడుకులు ఉన్నారో వాళ్ళని ఏరేద్దాం. చీటర్స్ ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరేద్దాం. ఏరేసి మంచోళ్ళకు విలువిద్దాం. ఆయన ఏం చీట్ చేయట్లే, బేస్ లైన్ పని చేస్తాండి, ఓకే హ్యాపీ. నేను ఇలా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా, సూపరింటెండెంట్ నేను అప్రిషియేషన్ చెప్పిన, ఎందుకంటే ఈ సర్వీస్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే హాస్పిటల్ పేరు చెప్పకూడదు, గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి చెప్పలేదు. ఈజ్ వెరీ నైస్. నేను ఆయనతో ఒక 1/2 an hour ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాను. మీరు అన్నట్టు ఈ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా
ఇట్లాంటి సర్వే చేసే ఆర్ఎంపీలను ఇప్పటివరకు కేసు పెట్టినట్టు నాకు తెలియదు. ఎవరైతే శృతి మించి ఓవర్ బెడ్డెడ్, వాళ్ళే ల్యాబ్, వాళ్ళే మెడికల్, వాళ్ళే అన్ని చేసుకొని ఇది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అంటే హాస్పిటల్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, కంప్లీట్ ఒక పెద్ద రూములు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ ఇస్తున్న వాళ్ళు, పెయిన్కిల్లర్స్ వాళ్ళ మీదనే పెట్టిరు అని అనుకుంటాం. ఇప్పుడు అందులో కూడా అది నిజం లేదని నేను అన్నా. అందులో ఒక 70-75% నిజం ఉంది. అక్కడ ఏందనంటే ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తా అంటాం కదా, అందులో వేరే గడ్డి కూడా వస్తుంది. సో అప్పుడు ఏమైతుందంటే జరగచ్చు, ఇప్పుడు ఒక మంచి పని చేస్తాను, టీజీఎంసీ చెడ్డ పని చేస్తాను ఎక్కడ అనలే నేను. టీజీఎంసీకి నేనేం శత్రువు కాదు, మళ్ళీ నాకేం శత్రువు కాదు. కానీ టీజీఎంసీ చేసే విధానము ఒక పద్ధతిగా చేద్దామని చెప్పా వాళ్ళకి. సో ఇప్పుడు టీజీఎంసీ చేసిన కేసులలో కూడా కొంత మంచోళ్ళకు కూడా అన్యాయం జరిగిందని ఒప్పుకుంటా నేను కూడా. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆ పక్కకు ఉన్నాడు కాబట్టి వీడిని ఒక్కరిని ఎందుకు వేయాలో వీడు చెప్తా అంటాడు, నేను కాదు కదా పక్కోడు కూడా ఉన్నాడు అంటాడు. ఆ టైంలో వీళ్ళని కూడా వేయాల్సి వస్తుంది, అంటే పార్షియాలిటీ ఉంటుంది కొద్దిగా. సో అక్కడ వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు చేసిన పని ఇబ్బంది లేదు. ఇంకా నేను గట్టిగా చేయమని చెప్తున్నా, ఏది ఈ చీటర్స్ ని గట్టిగా చేయకుండా మీరు ఎఫ్ఐఆర్ చేసి డిలే చేసి 1 year తర్వాత మనకు భయం లేదు ఫస్ట్. రెండోది ఏమంటున్నా అంటే వీళ్ళని రిమైండ్ చేయండి. ఇప్పుడు సిద్దిపేటలో రిమైండ్ చేసింది కలెక్టర్, రిమైండ్ చేస్తే కదా భయం వచ్చేది, భయం వస్తుంది. రిమైండ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక అది సెప్టెంబర్లో ఒక ఆర్ఎంపీ మీటింగ్లలో చెప్పిన, అమ్మ మీరు ఇల్లీగల్ అబార్షన్ చేయొద్దు అని అన్న. చెప్పిన నెక్స్ట్ మంత్ ఆమె ఇల్లీగల్ అబార్షన్ చేసి ఆ శంషాబాద్ దగ్గర ఆమె జైలుకు పోయింది. ఇప్పుడు అట్లాంటి పనులు ఎందుకు? ఇప్పుడు నీకు క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, క్వాలిఫైడ్ డాక్టర్స్ పంపి. ప్రాణం పోయినాక మనం ఏం చేయలేం కదా, డబ్బు ఇస్తావు దాంతో డబ్బు ప్రాణం రాదు కదా. నేను అనేది ప్రాణాన్ని డబ్బుతో విలువ కట్టకు, నీ సర్వీస్కి డబ్బు తీసుకో, కానీ ప్రాణాన్ని డబ్బుతో విలువ కడితే ఒప్పుకోను నేను. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మంచిర్యాలకు వచ్చారు, ఆర్ఎంపీల మీటింగ్ మాట్లాడారు, ముఖ్యమైన వాళ్ళతో డిస్కషన్ చేసారు. ఇప్పుడు ఫైనల్ మీరు ఇక్కడ మంచిర్యాల జిల్లా ఆర్ఎంపీలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళు ఒక 20-30 మంది నాతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడారు. ఈ మాట్లాడే క్రమంలో జెన్యున్గా ఉన్నోళ్ళే వచ్చిరని నా ఒక మనసు ఒప్పుకుంటుంది. రెండవది మేము అలాంటి పనులు చేయలేం సార్, చేస్తే వాలంటరీగా మీకు కూడా ఈ కంచి మేము కంప్లైంట్ చేస్తాం. ఎవడైతే చెడ్డ పని చేస్తున్నాడో మేము ఎవరికి భయపడకుండా, సార్ వీడి మేము హెచ్చరించినా వీడు వినట్లేదు కాబట్టి మేము మీకు వాట్సాప్లో కంప్లైంట్ చేస్తాం. ఓకే, ఐఎమ్ రెడీ టు హ్యాపీ అని చెప్పిన. ఎందుకంటే చెడ్డోని కంట్రోల్ చేయండి ఫస్ట్. వ్యవస్థను బాగుపరచడానికి చెడ్డోడు చేయబట్టే చెడిపోతుంది. ఆ చెడ్డోని బయటికి నెడితే వ్యవస్థ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎంపీ వ్యవస్థ ఇవాళ పుట్టింది కాదు, ఐఎంఏ కూడా ఇవాళ పుట్టింది కాదు. ఇన్ని రోజులు లేనటువంటి ఈ పోరాటం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ ఆధిపత్య పోరాటం కాదు, ఇడ పైసల క్రైసిస్ వచ్చింది. ఒక ఇద్దరి వ్యక్తుల మధ్యలో దోస్తాన్ చెడిపోతుందని అంటే క్రైసిస్ ఇస్ మనీ. ఆడ ఈ మనీ పంపకాలనే ఇద్దరు దోస్తులు అనుకుంటారు. మనీ పంపకాలనే ఈజీ మనీకి అలవాటు పడి ఆ క్రైసిస్ ని ప్రెజర్ చేస్తుంది. ఇవాళ డామినేట్ ఐఎంఏను, డామినేట్ క్వాలిఫైడ్ డాక్టర్ను రూరల్ ఈ గ్రామీణ వైద్యులు ఫైర్ చేస్తారు. మామూలు ఫైర్ అనరు అది. ఇక ఒక రేంజ్ లా ఒక క్వాలిఫైడ్ డాక్టర్తో నేను మాట్లాడితే, సార్ ఇంకా నాకు ఎందుకు సార్ ఈ వృత్తి, వాడే అన్ని అన్నాక నేనేం కూలి ఉన్నా అని అన్నాడు ఆయన. అంటే ఎంత బాధపడి ఉంటే, ఇప్పుడు ఆయన ఒక 10 ఏళ్ళు పీజీ చేసిన డాక్టరు, నేను కూలోడినా అనే వాయిస్, ఆ వర్డ్ ఆ వాయిస్ నా దగ్గరికి వచ్చిందంటే ఆయన ఎంత మదన పడి ఉంటాడు. అది నేను ఆలోచించమంటాడు. ఈ గ్రామీణ వైద్యులను కూడా అంత క్రచ్ చేయకండి మీరు. మీ పేషెంట్కి, నేను అదే ఫస్ట్ చెప్పింది అదే, మీ పేషెంట్కి న్యాయం జరిగేటట్టు చేయండి, చీట్ చేసే విధంగా చేయకండి. అంటే ఒక దశలో పేషెంట్ తీసుకొచ్చిన ఇన్ని పైసలు మీరు తీసుకోండి, నాకు ఎంత ఇస్తారో చెప్పండి, మీరు ఏం చేస్తారో చేయండి, అంతే. అంటే ఇది ఆరోగ్యం ఎట్లుంది ఏందని అవసరం లేదు, అంత ఘోరంగా ఉంది. అది నిజం కూడా, అది నిజం. ఎవడన్నా మన ఇద్దరికి నిజంగా ఈ వీడియో చూసినాక ఎవడన్నా క్వశ్చన్ చేస్తే వెరీ హ్యాపీ టు లైఫ్, మనమే డీజిల్ పోసుకుందాం, మన కారే తీసుకుందాం, మనమే తిరుగుదాం, వానే వీడియో తీయమందాం, అది కూడా రెడీ నేను. ఎందుకంటే అంత వ్యవస్థ చెడిపోయింది. ఇంతకుముందు మీరు ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు అంటే ఆర్ఎంపీలో ఒకవేళ మంచిగా సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే ఆ స్కానర్ అనేది ఏర్పాటు చేద్దాం, లేకపోతే ఒక అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకుందాం, వీళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చి మనం కలుపు ముక్కలు ఏరేద్దాం అని చెప్పి. అది ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే, నేను చేసిన సర్వేలా
సంఘాలతో పని లేదు నాకు. ఓకే. నేనేం సంఘం పెట్టేది లేదు, ప్రాక్టీస్ చేసేది లేదు. రెండోది ఏంటంటే ఎవడు పడితే వాడే ఆ సంఘంలో జాయిన్ అయితే అంబులెన్స్ డ్రైవర్ ఆర్ఎంపీ, కాంపౌండర్ దగ్గర పనిచేసినోడు కాంపౌండరు ఆర్ఎంపీ, ల్యాబ్లో 4 రోజులు అసిస్టెంట్గా పనిచేసి మనకి బ్లడ్ తీయచ్చి 4 సూదులు వేస్తే వాడు ఆర్ఎంపీ. తర్వాత ఏదో ఆయమ్మగా పనిచేసి లేకపోతే ఏదో చేసేసిన దాన్ని ఆర్ఎంపీ. వీళ్ళకి సభ్యత్వాలు ఇస్తా ఉన్నారు. ఓహో. సో ఇట్లాంటి వాళ్ళకు పని రాదు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర పనిచేసి దగ్గరనో, జనరల్ సర్జన్ దగ్గరనో, గైనకాలజిస్ట్ దగ్గరనో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర 5-6 ఏళ్ళు పనిచేస్తే మన పేషెంట్ బాగోగులేంది, పేషెంట్ కష్టాలు ఏంది, పేషెంట్ కొరకు రాత్రి పగలు డాక్టర్ పడే కష్టం ఏంది అన్నీ తెలుస్తాయి. ఈ క్రమంలో అంటే ఇట్లాంటి క్రమంలో వాళ్ళని నేను గౌరవిస్తా. కానీ ఇప్పుడు ఈ దొంగలు వస్తున్నారుగా, ఈ దొంగలను కట్టడి చేస్తేగా. ఎందుకు కట్టడి చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడున్న ఆర్ఎంపీ క్వాలిఫైడ్ స్కిల్డ్ ఉన్నోడైతే వానికి నిజంగానే ఒక స్కానర్ పెట్టేసి వానికి ఒక యాప్ ఇచ్చేసి, బాబు నీ క్లినిక్ ముందర అతికేసుకో, ఆ క్లినిక్లో నీ స్కాన్ చేస్తే నీ ఫోటో నీ నంబరు అవి 2 కొడతాం మేము. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నా రెస్టారెంట్ అంతా కొంతమంది తెలుసు, నాకు అందరినీ నేను గుర్తుపట్టలేను. సడన్ సర్ప్రైజ్ మేము పోయినప్పుడు ఈ దొంగ కాదు ఇడు. ఇప్పుడు ఏమైతుంది, ఈ ఆర్ఎంపీ సంఘాలు ఇంకా రాయడానికి లేదు, నాకు 5,000 నాకు 3,000 అని రాయడానికి లేదు. ఇంకా కొత్త రాడు, అట్లా చేసే పాడు చేసి వ్యవస్థ అదే కదా. ఇప్పుడు ఆ దరిద్రం చేయబట్టే ఇలా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బట్టలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇలా అందరూ వీళ్ళు ఏమంటారంటే తెలివిగా మాట్లాడుతూ ఉంటారు, మేము ఇట్లా చేసినాం. అట్లా ఏం చేయలే, మీరు ఏమి చేయలే. సర్వీస్ అనే ముసుగులో మోసమే చేసినాం, అది క్లియర్గా ఒప్పుకోవాలి. నేను చాలాసార్లు చెప్పిన, నేను కొంతమంది మాత్రమే సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆ దొంగల్ని ఇప్పుడు మనం రానియం. ఇక ఆ రానియకపోతే ఏమైందనంటే ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా వాటి సంఘం పెట్టుకోమని నాకేం ఇబ్బంది లేదు, కానీ అడ్మిట్ చేయొద్దు ఇందులో. దారిన పోయి దాని తీసుకొచ్చి నువ్వు ఆర్ఎంపీ ఏంది అది, అవి వద్దంటున్నా. స్కిల్డ్ ఉన్నాడు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన ఆర్ఎంపీలలో. నన్ను ఒక 5,000 నుంచి 6,000 మంది ఇంటరాక్ట్ అయ్యారు. 5,000 మందిలో కూడా నాకు ఒక 1,000 to 1,500 మెంబర్స్ మంచోళ్ళు దొరికినారు. మంచోళ్ళు దొరికినారు అంటే నేను గర్వపడుతున్నా. రైట్ సార్, డిగ్నిఫైడ్గా సార్ ఇది మేము చెయ్యం, పలానా కాడికి వెళ్ళండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పే బ్యాచ్ ఉంది. అట్లాంటి వాళ్ళకు ఈ 3,500తో వీళ్ళ ఖరాబ్ అవుతుందిగా. సో అట్లాంటి వాళ్ళు నేను అద్దంటున్నాను. నేను ఇప్పుడు ఇలా మీటింగ్ పెట్టి మాట్లాడేది కూడా అదే. నేను వీళ్ళందరినీ కూడా మీ సంఘాలతో సంబంధం లేదు నాకు. మీరు మారాలనుకుంటే, మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే, మీరు ప్రజలతో ఉండాలనుకుంటే మాత్రం నేను చెప్పింది వినండి, చెడ్డ పని చేయకండి. మంచి ప్రజలు. నేను ఓవరాల్ గా పేషెంట్ ఇలా 100 రూపాయలు ఇస్తున్నాడండి గ్రామీణంలో. ఒకప్పుడు అంటే వడ్లు ఇచ్చేది, ఇంకేదో తిండి గింజలు ఇచ్చేది, ఆ వ్యవస్థ పోయింది. ఇప్పుడు ఆర్ఎంపీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి చూయించుకుంటే 100 రూపాయలు చేతిలో పెడుతున్నాడు. రోజు ఒక 5 నుంచి 10 మంది, మినిమం 20 మందిని చూస్తాం. నీకో 2,000 చేతిలో పడుతున్నాయి. నీకు ఉన్న ఊర్లే 500 రూపాయల మెయింటెనెన్స్తోని నీకు ఏ ఖర్చు లేకుండా నెలకు 60,000, 70,000, ₹1,00,000 దాకా వస్తున్నాయి. దట్ ఈస్ ఎనఫ్. గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయినందుకు రావట్లే, పోలీస్ కానిస్టేబుల్కు రావట్లే, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్కు రావట్లే. 52,000 జీతం. దానికంటే బెటరే, చాలా బెటర్. మరి ఇంకా అది కాపాడుకోండి. నేను అనేది ఏంటంటే అది కాపాడుకో అంటున్నా. నిజాయితీతో పనిచేసి పనిచేసుకో. నీకు పేషెంటే ఇస్తా ఉన్నాడు 100 రూపాయలు హ్యాపీ. అన్న ఇంటికి వచ్చి డ్రెస్సింగ్ చేయన్నా అంటే 200 ఇస్తా ఉన్నాడు. అన్న నేను ఏ హాస్పిటల్ పోవాలో, మంచి హాస్పిటల్ ప్రేమగా అడుగుతున్నాడు, కల్మషం లేకుండా అడుగుతున్నాడు. నేను బాధపడేది అదే. పేషెంట్ నేను ఎంత బ్లైండ్ గా నమ్ముతున్నాడంటే ఇంటి ముందరకు వచ్చే కూరగాయలు కొనడానికి 100 రూపాయలు చెప్తే 50 రూపాయలకు అడిగేటువంటి మనస్తత్వం ఉన్న మన ఇండియన్ సైకాలజీని నేను అవన్నీ పక్కన పెట్టి నమ్ముతున్నాడు కదా. మన ప్రాణమే చేతిలో పెడుతున్నాడు, మళ్ళా ప్రాణం పెడుతున్నాడు, డబ్బులు పెడుతున్నాడు. నువ్వు రెండింటిని లాస్ చేస్తున్నావు కదా. ప్రాణాన్ని కాపాడి డబ్బు సేవ్ చేయి, నిన్ను అందలం ఎక్కించుకుంటాడు, దేవుళ్ళగా చూస్తారు. మళ్ళా అది చెయ్యకుండా అక్రమ పనులని చేస్తా ఉన్నారు. దానివల్ల రాజేందర్ రెడ్డి యుద్ధానికి రెడీ. అది క్వాలిఫైడ్ అయినా లేకపోతే వీళ్ళు గ్రామీణ వైద్యులైనా ఇంకెవరన్నా కానీ రైట్. గ్రామీణ ప్రజలకి అవును మీరు యుద్ధం చేస్తూ ఏదైతే సంపాదించి పెట్టాలనుకున్నారో, ఓకే, సీనియర్ జర్నలిస్ట్ గా నేను, ఓకే, మా డిఎస్పీ మీడియాస్ మీ వెంబడి ఉంటుంది. మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ.